రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి అరెస్ట్ అయ్యారు. కాసేపటి క్రితమే గచ్చిబౌలి పిఎస్ నుంచి విడుదలైన హరీష్ రావు మరోసారి అరెస్ట్ అయ్యారు. హరీష్ రావును నార్సింగి పిఎస్కి తరలించినట్లుగా సమాచారం. రైట్, మార్నింగ్ నుంచి జరుగుతున్న పరిణామాలను మనం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి అరెస్ట్ అయ్యారు. కాసేపటి క్రితమే గచ్చిబౌలి పిఎస్ నుంచి విడుదలైన హరీష్ రావుని మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే హరీష్ రావుని నార్సింగ్ పిఎస్కి తరలించినట్లుగా సమాచారం అందుతుంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి అరెస్ట్ అయ్యారు. కాసేపటి క్రితమే గచ్చిబౌలి పిఎస్ నుంచి విడుదలైన హరీష్ రావు శుభకార్యానికి వెళ్తున్నానని చెప్పి మరో ప్లేస్కి వెళ్తున్నారంటూ పోలీసులు ఎందుకైనా ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేయడం జరిగిందంటూ వారు తెలుపుతున్నారు. అయితే నార్సింగి పిఎస్కి తరలించినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లైన్ అందిస్తారు. రత్నకుమార్. ఎస్ చక్రి, వాస్తవానికి కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి ఆయనను విడుదల చేసి పంపించడం జరిగింది. అయితే విడుదలైనటువంటి కొద్దిసేపటికే మరొకసారి హరీష్ రావును అరెస్ట్ చేసి ఈసారి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి కాకుండా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అయితే ఈ తరలింపుకు సంబంధించి అసలు ఒకసారి రిలీజ్ చేసిన తర్వాత ఏ తప్పు చేయని ఆ తనను ఎందుకు మరొకసారి అటు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నటువంటి విషయాలకు సంబంధించి ఆరా తీసినప్పుడు దీనికి సంబంధించి విషయం అనేది పూర్తిగా బీఆర్ఎస్ నేతలు కనుక్కునేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితుల్లోనే తను ఒక శుభకార్యానికి వెళ్తున్నానని చెప్పినటువంటి హరీష్ రావు మరొక ప్రాంతానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే కొంత శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయన్న నేపథ్యంలోనే ఆయన్ను మరొకసారి అరెస్ట్ చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా సేఫ్టీ దృష్ట్యా కొంత శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని ఆయన్ను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు కాకుండా ఈసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది అంటూ కూడా ఒకవైపున పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతం పోలీసులు మరొకసారి హరీష్ రావును అరెస్ట్ చేయడం పట్ల వైపున బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా వ్యతిరేకత అనేది వ్యక్తం అవుతుంది. వాస్తవానికి ఇవాళ ఉదయం కూడా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కలవడానికి వెళ్ళినటువంటి సందర్భంలోనే ఆయన వెళ్లి కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి పరామర్శించాలన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళినటువంటి తనను అక్రమంగా అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించడం, మరోవైపున తనకు ఇటు ఒకవైపున ప్రభుత్వాలని కొంతమంది పెద్దల నుంచి కూడా తన ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి వ్యక్తికి సంబంధించి కౌశిక్ రెడ్డి మీద ఆయన మీద అక్రమంగా కేసులు బనాయించి ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ ప్రశ్నల నేపథ్యంలోనే ఇప్పుడు మరొకసారి రెండోసారి హరీష్ రావును అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుల్లోనే ఒకవైపున బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ యొక్క పరిణామాలకు సంబంధించి ఇవాళ హరీష్ రావును నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు కాబట్టి మరి ఆయన ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇవాళ పోలీస్ స్టేషన్ లోనే ఉంచుతారా లేకపోతే ఇవాళ మరికొద్ది సేపటి తర్వాత రిలీజ్ చేస్తారనేది వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది చక్రి. అయితే రత్నకుమారి, ఈ రోజు అంతా మనం మార్నింగ్ నుంచి పరిణామాలు గమనిస్తే అరెస్ట్ పరంపర కొనసాగుతుంది. మళ్ళీ హరీష్ రావును ఒకసారి అరెస్ట్ చేసిర్రు, మళ్ళీ గచ్చిబౌలి పిఎస్ నుంచి బయటికి పంపించారు, మళ్ళీ హరీష్ రావుని అరెస్ట్ చేయడం, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా నిర్బంధించడం, ఈ పరిణామాలని బీఆర్ఎస్ లీడర్లు ఏమంటున్నారు? ఈ యొక్క విషయానికి సంబంధించి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పూర్తిగా వ్యతిరేకతను వ్యక్తం చేసినటువంటి విషయమే కనిపించింది. ఎందుకంటే వరుసగా ఎప్పుడైతే ఇవాళ ఉదయం ఇటు గచ్చిబౌలిలో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లి అంతకంటే ముందు హరీష్ రావు వెళ్ళినటువంటి విషయం తెలుసుకున్న తర్వాత హరీష్ రావు కేవలం తనను ఒకసారి కలిసేందుకు వెళ్తూ తన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని ఒక తోటి ఎమ్మెల్యేని కలిసి మాట్లాడటానికి వెళ్ళినటువంటి తనను అలాగే ఆ కౌశిక్ రెడ్డిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఒకవైపున కౌశిక్ రెడ్డిని
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించడం, మరోవైపున హరీష్ రావును గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించడం. సో ఈ విషయాలకు సంబంధించి అసలు తమను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనే దాని మీద పోలీసులు పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు అని చెప్పారంటూ కూడా ఇది అక్రమమైన అరెస్టు, రాజకీయ దురుద్దేశంతోనే ఈ యొక్క అరెస్టులు అనేవి జరుగుతున్నాయి. పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీర్పు పట్ల కూడా ఒకవైపున హరీష్ రావు వ్యతిరేకత వ్యక్తం చేయడం జరిగింది, మరోవైపున టీఆర్ఎస్ శ్రేణులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సో ఆ తర్వాత ఎప్పుడైతే హరీష్ రావును ఇటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగిందో, తదనంతరం వరుసగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ నేతలు కావచ్చు, వరుసగా కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ ఆందోళన చేశారు. ఆందోళన చేసినటువంటి పరిస్థితుల్లోనే అక్కడ వచ్చి ఆందోళన చేస్తున్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి. సో ఈ తీరుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపున కౌశిక్ రెడ్డిని ఉదయం నుంచి కూడా కస్టడీకి తీసుకొని ఆయన విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ లో ఉంచడానికి సంబంధించి కూడా ఒకవైపున వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతోంది. చిత్రి అంటే రత్నకుమార్, పోలీసులు ఏమంటున్నారు, నార్సింగి పిఎస్లో ఎప్పటి వరకు నిర్బంధించే అవకాశం ఉంది హరీష్ రావు? వాస్తవానికి ఇప్పుడు ఒకవేళ హరీష్ రావుని అక్కడి నుంచి ఒకవేళ వదిలేస్తే మరోవైపున ఇటు కౌశిక్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఒకవైపున ఏదైనా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మరొక ఆందోళన జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంత శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయండి పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా. ఇప్పటి వరకు ఆ పరిస్థితుల మొత్తాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఉదయం నుంచి కూడా కొద్దిసేపటి అంటే రాత్రి వరకు కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లోనే హరీష్ రావును ఉంచడం జరిగింది. ఆ తర్వాత అనేక అంటే ఇప్పుడు దానికి సంబంధించి విచారించడం అయిపోతుంది, పూర్తిగా ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత పూర్తిగా ఒక క్లారిటీ అనేది వచ్చిన తర్వాతే ఆయన రిలీజ్ చేస్తారు. అలాంటిది ఒకసారి రిలీజ్ చేసి కొద్ది గంటల్లోనే ఒక శుభకార్యానికి వెళ్తున్నటువంటి వ్యక్తికి సంబంధించి వారు పోలీసులు ఎప్పుడైతే ఈ శుభకార్యానికి సంబంధించి కాదు మరొక చర్యలకు కూనుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు భావించి హరీష్ రావుని అదుపులోకి తీసుకొని, ఎందుకంటే గతంలో కూడా అనేక అంటే కీలకమైనటువంటి కేసులకు సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్లకు సంబంధించి కాకుండా నార్సింగ్ పోలీస్ స్టేషన్ తరలించడం, అక్కడ అనేక ప్రముఖమైనటువంటి కేసులను కూడా అక్కడే ఉంచి విచారించినటువంటి దాఖలాల నేపథ్యంలోనే ఇప్పుడు హరీష్ రావు కూడా అక్కడికే తరలించినట్లు కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. మరోవైపున ఆయన్ను కొన్ని గంటల్లో వదిలేస్తారా, ఎంతసేపు ఉంచుతారు అనే దానికి సంబంధించి కూడా ఒక ప్రస్తుతానికైతే ఒక స్పష్టత రాలేదు. వాస్తవానికి మనకంతున్నటువంటి ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఆయన్ను ఇవాళ మధ్యరాత్రి లేదా రేపు ఉదయం వరకు ఆయన పోలీస్ స్టేషన్ నుంచి మరొకసారి రిలీజ్ చేసే అవకాశాలు అయితే తెలుస్తున్నాయి. చక్రి రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో